మిత్రులందరికీ శుభాకాంక్షలు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ప్రధానమైన టాపిక్ అండి వరల్డ్‌లో. చాలా సంవత్సరాలుగా ఐక్యూ ఉన్న వాళ్ళే గొప్పోళ్ళవుతారు. మేధా వర్గానివే పైకొస్తారని అందరూ అనుకునేవారు. అది కాదు అని చెప్పేసి 1995 నుంచి సుమారు ఒక 44,000 మంది ప్రపంచంలో అన్ని దేశాలు రీసెర్చ్ చేసి మేధావులైతేనే గొప్పోళ్ళవ్వడం కాదు. ఇంకోటి ఏదో ఉంది. అదేంటి అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం మొదలుపెడితే దాని పేరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అననమాట. మామూలు ఇంటెలిజెన్స్ అంటే మెథడ్ తోటి అండి. ఎమోషన్స్ అంటే ఆర్ట్ తోటి. ఆర్ట్ ప్లస్ హృదయం కలిపితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే ఈ స్కిల్ మీద మొట్టమొదటి బుక్కు 97 ఆ టైంలో అనుకుంటా. డేనియల్ గోల్‌మ్యాన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బుక్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పుస్తకం ఏదైతే ఉందో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద వచ్చిన డేనియల్ గోల్‌మ్యాన్ ఆయన చాలా పుస్తకాలు రాశారు. వర్కింగ్ విత్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని. దలాలా లామాతో కలిపి డిస్ట్రక్టివ్ ఎమోషన్స్ సంబంధించిన బుక్ అది. ఎవరైనా సరే నీ ఎమోషన్ నువ్వు అర్థం చేసుకోవడం, ఎక్స్‌ప్రెస్ చేయడం, ఎదురోళ్ళ ఎమోషన్ అర్థం చేసుకోవడం, వాళ్ళకు అనుగుణంగా మలుచుకోవడం, వాళ్ళ బాధని అర్థం చేసుకోవడానికి ఎంపతి అంటారు. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఎదురోళ్ళ షూలో కాలు పెట్టడం అంటారు కదా, అదనమాట. ఎప్పుడు కూడా వాళ్ళ కళ్ళతోటి చూడడం అలవాటు చేసుకుంటే సేల్స్ మ్యాన్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, సమాజంలో ఈ వైరుధ్య భావాలు కానీ ఒకరికొకరు అర్థం చేసుకోకుండా అరిచేసుకోవడాలు, కోప్పడాలు, అలుక్కోవడం మరొకటి కానీ ఉండవు. దీంట్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ వస్తుంది. సెల్ఫ్ మేనేజ్మెంట్లో భాగంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ వస్తుంది. యాంగర్ మేనేజ్మెంట్ వస్తుంది. రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వస్తుంది. హాయిగా నవ్వగలిగి పాజిటివిటీ వస్తుందండి. నో యువర్ సెల్ఫ్, హౌ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, హౌ టు అండర్స్టాండ్ అదర్స్. నీ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకో, నీ ఫీలింగ్స్ని మలుచుకో. ఎదురోళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకో, ఎదురోళ్ళ ఫీలింగ్స్కి అనుగుణంగా ఇచ్చే రిలేషన్షిప్ మేనేజ్మెంట్. నీకు కోపం వచ్చినా, భయం వచ్చినా, టెన్షన్ వచ్చినా, స్ట్రెస్ వచ్చినా, యాంగర్ వచ్చినా మేనేజ్ చేసుకో. సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటాం. ఇవన్నీ క్వాలిటీస్ బేసిక్ కోర్ క్వాలిటీస్గానే ఉంటే నేను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఎలా పెంచాలనేది అమ్మా నాన్న పిల్లలు అనే పుస్తకం రాశానండి. అమ్మా నాన్న పిల్లలు అనేది పిల్లలకి నర్చరింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా చేయాలన్నది. ఇప్పుడు పెద్దవాళ్ళ కోసం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద బుక్ రాశాను, హ్యాపీ లివింగ్కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని. గురు హెల్తీ వెల్తీ వైజ్ డాక్టర్ క్రాంతి గారు యాప్ రెండింటిని డౌన్లోడ్ చేసుకోండి. ఆ బుక్